హలో హాయ్ అండి. సుషి విత్ కిషి యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు ముందు వనభోజనాలు వీడియో పెట్టాను కదండి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళే వీడియో పెడుతున్నానండి. మేము వంటలు అయితే పురాగా వండేసుకున్నాండి, పక్కన పెట్టేసుకున్నామండి. వంటలు అయిపోయాక మేము టెంపుల్కి అయితే బయలుదేరామండి. చూడండి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామండి. చాలా జనం ఉన్నారండి. టెంపుల్కి బయలుదేరేసరికి తినేసన్నా బయలుదేరవలసింది, కానీ తినేసి వెళ్ళకూడదని మేమైతే వండేసుకుని పక్కన పెట్టుకుని టెంపుల్కి అయితే బయలుదేరామండి. గుట్ట అయితే ఎక్కుతున్నామండి. అసలు చాలా మంది ఉన్నారని ముందే చెప్పేస్తున్నారండి, చాలా పెద్ద లైన్ ఉందని. వామ్మో ఎంత టైం అవుద్ది ఏటో అనుకున్నామండి. అయినా సరే ఇంకా తప్పదు వెళ్ళాలి ఇంకా అనుకునే ముందైతే బయలుదేరిస్తామండి. చూడండి ఇక్కడి నుంచి కాకపోతే ఒక పండగలాగా ఉందండి. అబ్బా ఎంత బాగుందంటే ఇంకా అసలు మామూలుగా లేదండి. కీసరగుట్ట అంటేనే మాకు చాలా మంచిగా అనిపించింది. కీసరగుట్ట మీద జనం అబ్బా పండగలాగా తీర్థాలు జరుగుతాయి కదండి, గ్రామదేవత తీర్థాలు అయ్యి అలాగైతే బోల్డ్ అయితే పెట్టేశారండి షాపులు. ఇంకన్నీ గిఫ్ట్లు అదేంటి ప్రతిదీ పిల్లలు ఆడుకునేవి ఇగోండి లేటి కొంటున్నారు. చూడండి ఇక్కడ ఏం కొంటున్నారు, కడియాలు అయితే కొంటున్నారండి. చూడండి రాగి కడియాలు అయ్యి. మా అమ్మ ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయండి పూసల దాంట్లో అయ్యి, మీకు అన్నీ చూపిస్తానండి. చాలా మంచిగా అనిపించింది నిజంగా. ఒక పండగ వాతావరణం అయితే ఉందండి. మేము కీసరగుట్ట వెళ్ళినందుకు చాలా మంచిగా అనిపించింది. ఇంత పబ్లిక్ ఉంటారనుకోలేదండి, ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు. చూడండి మనం చిన్నపిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్లు, సామాన్లు, ఇగో ఇవి సిప్స్, ఇంకా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. లేదంటూ లేదండి. మొత్తం తీర్థంలా ఉందండి, పెద్ద తీర్థంలాగా. చాలా బాగా అన్ని షాపులు అయితే పెట్టారండి. ఇంకా మేము ఇంక షాపులు నడుస్తూ మీకైతే వీడియో తీస్తున్నానండి. ఆగి తీద్దామన్నా మాకు ఇంకా ఖాళీ లేదండి. ఇంక అందుకే ఒక 10 నిమిషాల వరకు తీసానండి. ఇంకా చాలా షాపులు ఉన్నాయి. బాగా పెరిగిపోతున్నాం. అరే ఎంత పెంచుకున్నామని ఎంత కొట్టిస్తారు. సిటీ అన్నది చూసారా అండి, మేము ఎంత లైన్లోంచి వెళ్ళామండి. పెద్ద లైన్ అండి. అసలానే 3 అవర్స్ అయితే పట్టిందండి దర్శనానికి. అక్కడి నుంచి వచ్చేసండి లోపల అయితేనండి ఇక దీపాలు 365 ఒత్తులు అయితే వెలిగించేయమండి, ఉసిరి దీపాలు అదేని. అక్కడ వెలిగించేసాక లోపల రామలింగేశ్వర స్వామి టెంపుల్లోకి అది వెళ్ళామండి. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎక్కడైనా సరే చాలా లైన్ ఉందండి. ఇక్కడ కూడా పెద్ద లైనే ఉందండి. ఈరోజు చాలామంది వచ్చారండి సండే మూలంగానే. ఇంకా మళ్ళీ సండేకి అయితే కార్తీక మాసం ఉండదు కదనని మన భోజనాలకి చాలా జనం అయితే భక్తులు అయితే ఇచ్చేసారండి. మాకైతే అలాగ అయిందండి మొత్తం దర్శనం అయితేని. తర్వాత ఇక్కడ నుంచి కాశీలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా లోపల అక్కడ నాగదేవతలు కూడా వెళ్ళిందండి. అక్కడ కూడా నాగదేవతలు కూడా దర్శించుకున్నాండి. అలాగా అందులో తీయటి అప్పుడు ఇంచక్క లోపలికి వెళ్ళిచ్చారు. చాలా
చూసారా అండి, మా వనభోజనాలు అయితే అలా అయిందండి. చాలా మంచిగా వనభోజనాలు అయినాయండి. కేసరగుట్ట మీద మాకు కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఎంత లైన్లో వెళ్తే అంత బాగా జరుగుతుందని దర్శనం అని మాకు అనిపించిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.